హలో గైస్, వెల్కమ్ టు కేఎస్ఆర్ డేటా. ఈరోజు ఒక ఫ్రాడ్ అలర్ట్ గురించి మాట్లాడదాం. సో అందుకనే సడన్గా ఇప్పుడు స్టార్ట్ చేసిపోతున్నాను. రీసెంట్గా మన స్టూడెంట్స్కి కొంతమందికి, మన ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్కి కొంతమందికి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. సో ఈవెన్ ఆల్సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫర్ లెటర్స్ వచ్చినప్పుడు. బట్ రీసెంట్గా ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వడానికి ముందే వీళ్ళకి కొంత కాల్స్ వచ్చేసి బీజీవీ అది ఇది అని చెప్పారు. సో ఇవేంటంటే పూర్తిగా ఫేక్ ఆఫర్ లెటర్స్ రిలీజ్ అవుతున్నాయి కొన్ని కంపెనీస్ నుంచి, అన్నీ కాదు. రీసెంట్గా మన స్టూడెంట్స్ వాళ్ళ ఆఫర్ లెటర్ రిలీజ్ అయినాక మనకు కాల్ చేసి మాట్లాడారు దాని గురించి. సో అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేస్తే కొన్ని రకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి వీటిపైన. ఒక జెన్యూన్ కంపెనీ, ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఉన్న కంపెనీ, ఒక మంచి నేమ్ ఉన్న కంపెనీస్ని చూస్ చేసుకొని, అది .com అయితే వీళ్ళు .in, .co.in ఇలాగ ఫేక్ అడ్రస్ క్రియేట్ చేసుకొని, ఫేక్ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకొని మనకి ఒక మొత్తం ఇంటర్వ్యూ ప్రాసెస్ రన్ చేస్తారు. రెగ్యులర్గా అందరికీ జరిగినట్టుగానే హెచ్ఆర్ కాల్ చేస్తారు. తర్వాత ఫస్ట్ రౌండ్ జరుగుతుంది, తర్వాత సెకండ్ రౌండ్ జరుగుతుంది, అయిపోయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత నువ్వు సెలెక్ట్ అయ్యావు, నీకు ఇంత ఆఫర్ ప్యాకేజ్ ఇస్తున్నాము, ఇంకా మిమ్మల్ని ఎక్కువ దాని మీద మీకు ఇంట్రెస్ట్ కలగడానికి బోనస్ ఇస్తాము, అది ఇది అని చెప్తారు. అయిపోయిన తర్వాత బీజీవీ కోసం అని మీ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ రెండు రకాలైన ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఈ కంపెనీస్ నుంచి. ఒకటేమో మీరు ఉన్న టెక్నాలజీ సరిపోదు, నాకున్న ప్రాజెక్ట్ వేరే స్కిల్ మీద. ఎగ్జాంపుల్ మనకున్న పవర్ బే స్టూడెంట్స్ ఉంటే పవర్ బే ఒకటే కాకుండా కొంత అజూర్ కావాలి, సో మీరు అజూర్ సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. లేదు మనకి పవర్ యాప్స్ ఉంది, మీరు పవర్ యాప్ సర్టిఫికేట్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు ఇంకా డేటా ఇంజనీరింగ్ కానీ, డేటా సైన్స్ సైడ్ కానీ, డెవాప్ సైడ్ కానీ ఇలాగా ఉంటే దానికి రిలేటెడ్ కొన్ని సర్టిఫికేట్ చేయాలి. అది ఐబీఎం నుంచి చేయాలి, లేదంటే ఆల్రెడీ ఉన్న ఇప్పుడు టెక్ ఫర్మ్స్, ఎడ్యుటెక్ ఫర్మ్స్ ఏమున్నాయో వాటి నుంచి చేయాలి అని చెప్తారు. చెప్పి మనం కూడా ఈ కంపెనీస్ పేర్లు విన్నాక నిజమేనేమో ఐబీఎం లాంటి కంపెనీ నుంచి అంటే నిజమే అనుకుంటాం. బట్ ఇక్కడ వీడు ఒక చిన్న ట్విస్ట్ ఏం చేస్తున్నాడంటే, మీరు ఆ కంపెనీ నుంచి లింక్ నేను ఇస్తాను, మీరు ఆ లింక్ మీదకి వెళ్ళి పే చేసి ఎగ్జామ్ ఫినిష్ చేయండి, చేసిన తర్వాత మీ ఫస్ట్ మంత్ శాలరీలో నేను మీకు రివర్స్ చేస్తాను అమౌంట్ని, అంటే రీఫండ్ చేస్తాం. ఇది అరౌండ్ హార్డ్లీ 18,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది రకరకాల కోర్సుల పేర్లు చెప్పి. బట్ ఆ ప్రొఫైలు, ఆ పేజ్, ఆ లింక్ అన్నీ ఫేక్. మనం వన్స్ ఫీజు కట్టిన తర్వాత మనకు మళ్ళీ ఆఫర్ రాదు, ఈ ఫీజు ఇక్కడతో వెళ్ళిపోతుంది, అది జెన్యూన్ కూడా కాదు అసలు ఆ కోర్సే. సో ఇదొక ఫ్రాడ్ జరుగుతుంది. జస్ట్ ఒక 3 days బ్యాక్ ఈ వీకెండ్లో జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ ఏమంటే, ఒక నేమ్ ఉన్న కంపెనీ, బెంగళూరు బేస్డ్ ఒక అనలిటిక్స్ కంపెనీ, మేబీ నేమ్ చెప్పొచ్చో లేదో, నేను ఆ టీంతో కూడా మాట్లాడుతున్నాను. ఆ కంపెనీ నుంచి మన స్టూడెంట్స్కి కొంతమంది కాల్స్ వచ్చినాయి, వాళ్ళ ఇంటర్వ్యూలు క్లియర్ చేసుకున్నామని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం జరిగిందంటే, ఒక 1 week పని మీ బీజీవీ కోసం అని చెప్పి కాల్ చేసి, సో నీ బీవీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు అంతకుముందు చేసిన కంపెనీ, మన స్టూడెంట్స్ కొంతమంది ఉంటే నీది డాక్యుమెంట్ క్లియర్గా లేదు, ఏదో ఫేక్ అనిపిస్తుంది మాకు, నీ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రాపర్గా లేదు, ఇలాగ కొంత టెన్షన్ పెట్టించేసి, సరే ఒక పని చేయి, ఒక 40,000 లేదంటే ఒక 30,000 లేదంటే 50,000 అవతల ఉన్న పర్సనల్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని వీళ్ళు మ్యానిపులేట్ చేసి ఈ అమౌంట్ పే చేస్తే నేను మీకు ఆఫర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో మన వాళ్ళకి డౌట్ వచ్చి, తనది జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది, డాక్యుమెంట్ ఉందని నాకు కాల్ చేశారు మన స్టూడెంట్స్. సో డాక్యుమెంట్ జెన్యూన్గా ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏముంది, దానికి అదే చెప్పండి అంటే సరే అనుకున్నారు. వీళ్ళ కాల్ బ్యాక్ రాలా. బట్ సేమ్ ఇన్సిడెంట్ ఇంకో స్టూడెంట్స్కి జరిగింది. సో అక్కడ మాకు డౌట్ వచ్చేసి కంపెనీ యాక్చువల్ వెబ్సైట్స్ అన్ని చెక్ చేసుకుంటే కొంత డిఫరెన్స్ అనిపించి డైరెక్ట్గా బెంగళూరులో ఉన్న ఆఫీస్కి వెళ్తే నిన్న వీకెండ్ ఫ్రైడే రోజున ఇక్కడ క్లియర్గా తెలిసింది ఏంటంటే అది ఫ్రాడ్ జరిగింది. ఆల్మోస్ట్ ఒక 60-70 మెంబర్స్కి ఆల్రెడీ ఆఫర్స్ రిలీజ్ అయ్యి, సేమ్ ఇలానే వాళ్ళకి ఆఫర్ లెటర్ మీకు రిలీజ్ చేసేసారు. అప్పటికే బీజీవీలో ప్రాబ్లం ఉంది, మీకు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేసుకొని మీరు పేమెంట్ చేస్తే మీ బీజీవీ క్లియర్ చేస్తాం. సో ఇలాంటి ఫ్రాడ్స్ ఒకటి జరిగి ఆఫర్ లెటర్స్ తోటి డబ్బులు తీసుకోవాలని చూస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి జాగ్రత్తగా చెక్ చేసుకొని, మీ మెయిల్ కానీ అది ఎక్కడైనా మీకు సస్పీషియస్గా అనిపిస్తే 1-2 సార్లు చెక్ చేసుకోండి. డైరెక్ట్గా మీరు కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడున్న టీమ్ తోటి మాట్లాడండి, మీ ఆఫర్ లెటర్ జెన్యూనా కాదో. ఎవరన్నా ఆఫర్ ఇస్తాము డబ్బులు కట్టండి అని చెప్తే మాత్రం వాళ్ళని 100% సస్పీషియస్గా చూడండి. ఎవరికి మీరు డబ్బులు కట్టకూడదు. ఏ కంపెనీ కూడా మిమ్మల్ని ముందే డబ్బులు అడగదు. ఏ కంపెనీ కూడా మీరు సర్టిఫికేట్ చేయాలి, కోర్స్ ఫినిష్ చేస్తేనే జాబ్ ఇస్తాను, దానికి మీరు ముందే డబ్బులు కట్టాలి అని ఎటువంటి జెన్యూన్ కంపెనీ అడగదు. సో ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. అసలే ఈ సిచ్యువేషన్లో ఆఫర్స్ లేక, కొంతమందికి జాబులు తొందరగా రాక, పోటీ ఎక్కువైపోయి టెన్షన్ పడుతున్న టైంలో సో ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరిగి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళతోటి. సో కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు ఎక్కువ ఇంటర్వ్యూని అటెండ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు క్లియర్ చేయగలుగుతారు. సో 1-2 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి, ఈజీగా క్లియర్ చేస్తారు. జాగ్రత్తగా, ఆల్ ది బెస్ట్.